నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఇదే పోషకాలు. ఈ 4 పోషకాలు మహిళలకి జీవితాంతం అవసరం. ఈ పోషకాలు ఏమిటి? వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటి కాలంలో మనిషి జీవితం ఉరుగులు పరుగులు బాగా స్పీడ్మయం అయిపోయింది. ముఖ్యంగా మహిళలు ఒకవైపు ఇంటికి ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మళ్ళీ ప్రొఫెషనల్గా వివిధ రంగాలలో పనులు చేస్తూ ఉన్నారు. ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాగ మల్టీ టాస్కింగ్, రకరకాల పనులు, రకరకాల ఒత్తిళ్ళు. దీంతో మెయిన్గా ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయ్యేది మహిళల ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. మహిళ అనారోగ్యానికి గురైతే కుటుంబం మొత్తం గురవుతుంది. కాబట్టి మహిళలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఈ నేపథ్యంలో మహిళ ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైనది ఏమిటి అంటే ఆహారం. ఆయుర్వేదంలో 3 విధ వ్యూహాలు ఉన్నాయి: ఆహారం, విహారం, ఔషధం. వీటిలో మొట్టమొదటిది ఆహారం. మనం తినేటటువంటి ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తుంది. మనం చక్కగా పనిచేయటానికి, మన జీవిత లక్ష్యాలు ఉంటాయి కదా, వీటిని సాధించడానికి మంచి పోషణ అనేది చాలా అవసరం. మంచి ఆరోగ్యం అనేది మంచి పోషణతో ముడిపడి ఉంటుంది. మంచి పోషణ అనేది నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ. ప్రధానంగా మహిళలకి ఈ హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. బాల్యం నుంచి యుక్త వయసు వరకు, మాతృత్వం, ఇంకా ఋతుక్రమం సమయంలో ఇలాగ ఈ మహిళల శరీరం తాలూకు పనితీరు మారుతూ ఉంటుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. దీంతో శరీరానికి తగిన పోషకాల అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. ఈరోజు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తూ జీవితాంతం అవసరమైనటువంటి 4 ముఖ్యమైనటువంటి పోషకాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది శక్తి, అంటే క్యాలరీలు. వీటికి సంబంధించిన అవగాహన ఉండాలి. క్యాలరీలు మగవాళ్ళ కంటే మహిళలకి తక్కువ క్యాలరీలు అవసరం క్యాలరీల విషయానికి వస్తే. ఎందుకంటే ఆ మగవాళ్ళతో పోలిస్తే వీళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నటువంటి పురుషులతో పోలిస్తే స్త్రీల శరీరంలో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మేల్స్లోనేమో మజిల్ శాతం ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. దీంతో స్త్రీలలో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే బిఎంఆర్ పురుషుల కంటే తక్కువ ఉంటుంది. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం వల్ల శరీరానికి తగినన్ని క్యాలరీని అందించవచ్చు. మహిళల్లో పురుషుల్లో ఉన్నటువంటి జీవక్రియ వ్యత్యాసాలు ఉంటాయి కదా, వీటి కారణంగా మహిళలు బరువు తగ్గటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇంతకంటే మనుషులు తక్కువ తిని బతకలేరు అన్నంత తక్కువ తిన్నా కానీ ఆ వెయిట్ లాస్ అనేది ఒక పటాన్ సాధ్యం కాదు. దీంతో నిస్పృహ చెందుతూ ఉంటారు. అలాగే గర్భిణీ సమయంలో, గర్భధారణతో ఉన్నటువంటి టైంలో శారీరక బరువుకి అదనపు కొవ్వు అనేది వచ్చి చేరుతూ ఉంటుంది. ఎందుకంటే శిశువు గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. అలాగే స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. దీంతో అదనపు ఒత్తిడి కలుగుతుంది. దీంతో బింజ్ ఈటింగ్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజు, నిద్ర ఇలాంటి వాటికి టైం ఉండదు, దూరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి గర్భధారణ తర్వాత బరువు తగ్గటం అనేది ఒక సవాలు కింద మారుతుంది. అయితే పాలు ఇవ్వటం ద్వారా ఈ గర్భధారణ తర్వాత ఆ పెరిగినటువంటి ఆ బరువును తగ్గించుకోవచ్చు. కాబట్టి పాలు ఇవ్వాలి. పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఇక మెనోపాజ్ దశ. ఈ దశలో పొట్టలో అదనపు కొవ్వు చేరుతూ ఉంటుంది వద్దన్నా కానీ. దీంతో ఇక వేరే సమస్యల తాలూకు తీవ్రత ఎక్కువ అవుతుంది. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే బీపీ, షుగరు ఇలాంటివి, థైరాయిడ్ ఇలాంటి వాటి ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ సవాళ్ళను అధిగమించేటువంటి మార్గం ఏమిటి అంటే అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి. ఇది రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మరి సరైనటువంటి క్యాలరీలుని ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే మీకు నీరసం రానంతగా తినాలి, తక్కువగా ఎక్కువసార్లు. క్యాలరీలు దేని ద్వారా వస్తాయి? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, అలాగే పరిమిత మొత్తాలలో కొవ్వు అంటే హెల్దీ ఫ్యాటు, ఇంకా కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలు. వీటి ద్వారా ఆరోగ్యానికి అవసరమైనటువంటి
క్యాలరీలు అనేవి మీకు అందుతాయి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మహిళలకి చాలా అవసరమైంది ఐరన్, ఇనుము. ఇది కూడా అంతే చాలా అవసరం. మహిళల జీవితకాలంలో ముఖ్యమైన ఖనిజం ఇది. అంటే బాల్య దశ కనుక మనం తీసుకుంటే చాలా ఫాస్ట్గా ఉండేటువంటి దశ, వేగవంతమైనటువంటి అభివృద్ధి దశ ఈ బాల్యం. దీంతో రక్తం పెరగాలి, అలాగే శారీరకంగా పొడుగు పెరగాలి. దీనికి ఐరన్ అనేది చాలా అవసరం. యుక్త వయసులో ఇక ఋతుక్రమం అనేది మొదలవుతుంది. ఇక్కడ రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ రక్తాన్ని భర్తీ చేయడం కూడా అవసరం. దానికి మళ్ళీ ఇనుము అవసరం. అలాగే గర్భధారణ టైం, ఈ సమయంలో కూడా ఐరన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే పిండం పెరుగుదలకి, ప్రసవ సమయంలో రక్తం కోల్పోతూ ఉంటారు కదా, ఆ టైంలో మళ్ళీ దాన్ని భర్తీ చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఐరన్ అవసరం అనేది చాలా అవసరం. పోషకాహారం లేని ఆహారం తీసుకునేటువంటి మహిళలు ఋతుక్రమం టైంలో బాగా రక్తహీనతకు గురవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని భర్తీ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంటే ఐరన్ ఎక్కువగా లభించేటువంటి ఆకుకూరలు, ఉసిరికాయ, కాలీఫ్లవర్, ఇంకా ముల్లంగి ఆకులు, మాంసాహారాలు అయితే మాంసం, చేపలు, ఇలాంటి ఆహార పదార్థాలని రెగ్యులర్గా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అంతేకాదు వైటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని కూడా ఐరన్ రిచ్ ఫుడ్తో కలిపి తీసుకోవాలి. ఎందుకంటే దీంతో ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఇక ఆయుర్వేదంలో లోహాసవం, పునర్నవాది మండోరం, ఇలాంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది మహిళలకు అవసరమైంది ఫోలిక్ యాసిడ్, అంటే ఈ ఫోలేట్. ఇది కూడా మహిళలకు అవసరం. యుక్త వయసులో వేగవంతమైనటువంటి పెరుగుదల ఉంటుంది. ఈ కాలంలో శరీరానికి మద్దతు ఇచ్చేటువంటి DNA, RNA సంశ్లేషణకి వైటమిన్ B9 అనేది అవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, అలాగే శారీరక కార్యకలాపాలకి కూడా ఇది అవసరం. ఈ B9 విటమిన్ లోపించిందనుకోండి, అప్పుడు రక్తహీనత వస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ ఫోలిక్ యాసిడ్ లోపాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. దాంతో ఎదుగుదల, అలాగే పుట్టుకతో వచ్చే లోపాలు, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, ఇలాంటి సంఘటనలు, కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే గుండె జబ్బుల ప్రమాదానికి కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్నే B9 అంటారు. కాబట్టి ఈ B9 లభించే పదార్థాలు ఏమిటి? పచ్చి ఆకుకూరలు, ఉసిరికాయ, చుక్కకూర, పుదీనా, బచ్చలి కూర, ఇంకా బెంగాల్ గ్రామ్, నల్ల శనగలు, పచ్చి శనగలు, ఎర్ర శనగలు, ఇలాంటివి, ఇంకా అల్లం, సోయాబీన్స్, ఇలాంటి నూనె గింజల్లో కూడా ఇది ఉంటుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది ముఖ్యమైనది కాల్షియం. ఈ కాల్షియం కూడా అంతే చాలా అవసరం మహిళలకి. బాల్యంలో ఈ పెరుగుదల అనేది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అంటే గ్రోత్ కర్వ్ ఉంటుంది కదా, పీక్ స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు శరీరానికి తగినంత కాల్షియం అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కాల్షియం లభిస్తే ఆడపిల్లలు ఎముకలు, అలాగే దంతాలు, ఇవన్నీ కూడా హెల్తీగా తయారై ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే గర్భధారణ టైంలో కూడా శరీర రక్షణ కోసమే కాదు, పుట్టబోయే శిశువు తాలూకు ఆరోగ్యకరమైన ఆ స్కెలిటన్, అంటే ఆ ఎముకల నిర్మాణానికి కూడా ఈ కాల్షియం అనేది అవసరం అవుతుంది. అందుకే గర్భిణీని దౌహృది అంటారు. అంటే ఈ కాల్షియం స్త్రీ జీవితాంతం ముఖ్యమైన పోషకం. గుండె కండరాలు సరైనటువంటి పనితీరులో పనిచేయాలన్నా, అలాగే కండరాల ఆరోగ్యం బాగుండాలన్నా కాల్షియం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఈ కాల్షియం లభించేటువంటి పదార్థాలు ఏమిటి? తృణధాన్యాలు, చిక్కుళ్ళు, రాగులు, బెంగాల్ గ్రామ్, అవిసెలు, రాజ్మా, సోయాబీన్స్, ఆకుకూరలు, ఉసిరికాయ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, కరివేపాకు, ఇలాంటివి. ఆయుర్వేదంలో దీనికి చక్కని ఔషధాలు ఉన్నాయి. ప్రవాళ పిష్టి, కుక్కుటాండత్వక్ భస్మం, కోడిగుడ్డు పెంకు నుంచి తయారవుతుంది. ఇలాంటి వాటిలో కూడా కాల్షియం లభిస్తుంది. ఈ అన్నీ కూడా స్త్రీల జీవితంలో ముఖ్యమైన పోషకాలు. కాబట్టి వీటిని తీసుకుంటూ ఉంటే సంతోషంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే మంచి జీవన శైలిని కూడా పాటించాలి. అంటే సమయానికి నిద్రపోవాలి, అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి, తగినన్ని నీళ్ళు తాగాలి, అలాగే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని దేశాలు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి
ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే ఉంటుందో నా విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.